ద లార్డ్, హల్లెలూయా. ఇది నా వాక్యము. 4వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. మనమందరము జ్ఞానము కలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. హల్లెలూయా. జ్ఞానము 2 రకాలు. ఒకటి జ్ఞానము ఉప్పొంగిపోద్ది. నాకు ఆ విషయాలు తెలుసు, ఈ విషయాలు తెలుసు, వాళ్ళ గురించి తెలుసా, వీళ్ళ గురించి తెలుసా, నాకు పలానా కంపెనీ గురించి తెలుసు, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు అని ఈ జ్ఞానము కలిగిన వాళ్ళు ఓరకనే వాళ్ళకున్న జ్ఞానాన్ని అనేక మందికి అలాగ అరుగుల మీద కూర్చొని రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పక్క సీట్లలో కూర్చొని ఇలా మాట్లాడేసి నాకు జ్ఞానం తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇది అది అని మాట్లాడేస్తూ ఉంటారు. అది ఒక రకమైన జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కువగా మాట్లాడతాం. జ్ఞాని ఎక్కువగా మాట్లాడటని బైబిల్ గ్రంథంలో ఉంది. ఉప్పొంగిపోవడం మాట పక్కన పెడితే ఫస్ట్ జ్ఞాని ఎక్కువగా మాట్లాడటం, అవకాశం వస్తేనే మాట్లాడతాడు. అలాగే జ్ఞానము, దేవునికి వచ్చిన జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే జ్ఞానము దేవునిది. తర్వాత ప్రేమ క్షేమమును అభివృద్ధి పరుస్తుంది. ప్రేమ క్షేమమును అభివృద్ధి పరుస్తుంది. ప్రేమ అన్నది ఖచ్చితంగా దేవునిది. దేవుడు ప్రేమ స్వరూపి, అంటే ప్రేమనే ఆకారముగా కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రేమ ఎక్కడ చూసినా లోకంలో ఈ యవనస్తుల మధ్య ప్రేమ అది కాదు, అది దేవునిది కాదు. దేవుని ప్రేమ త్యాగపూరితమైనది. దేవుడు తన బిడ్డల కోసం ప్రాణాలను అర్పించాడు, రక్తమును కాచాడు, తనతో పాటు ఉండాలి అని ఆశించాడు. మనము దేవుని ప్రేమ కలిగిన వారం కాబట్టి దేవుడు అనుగ్రహించిన బంధాలలో దేవుడే ఇచ్చిన గర్భఫలం కావచ్చు, భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న బంధము కావచ్చు, ఏదైనా సరే దేవుడు అనుగ్రహించింది అది ప్రేమ కలిగి ఉంటుంది. రెండోది క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా. ఆ క్షేమము అభివృద్ధిలో ఉంటుంది. హల్లెలూయా. మన జీవితాలలో దేవుడు ఇటువంటి జ్ఞానము, ఇటువంటి ప్రేమను మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.